పరలోకపు నెహెమ్యా. నెహెమ్యా అనగానే మనందరికి గుర్తొచ్చేదేంటంటే, కట్టుటకు పూనుకొందము రండి అని. ఎందుకంటే కూల్చబడిన యెరూషలేము గుమ్మములను కట్టడానికి అతి సాహసంతో మరి బయలుదేరినటువంటి నెహెమ్యా మీ ఎంతో అద్భుతమైన రీతిలో వాటిని కట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి. మరి అందులోంచి మనం కొన్ని విషయాలను మనం ధ్యానిస్తాం. చూడండి, బబులోను చెర నివాసమునకు తరువాత యెరూషలేమునకు మూడవసారిగా అనగా చివరిసారి తిరిగి వచ్చిన వారికి నాయకుడు ఈ నెహెమ్యా. నెహెమ్యా పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు పానదాయకుడుగా ఉండిన ఈయనకు యెరూషలేమును గురించి, అక్కడ కష్ట పరిస్థితుల్లో జీవించిన ప్రజల గురించి కలిగిన భారము పరిశుద్ధ సాహసాలు చేయనట్లుగా ప్రోత్సాహం ఇచ్చింది. అర్తహషస్త రాజు యొక్క అనుమతి పొంది వచ్చాడు. యెరూషలేం ప్రాకారం కట్టునట్లుగా తన స్వజనులకు పిలుపునిచ్చాడు. ఆ దేశ ప్రజలు భయంకరమైన వ్యతిరేకతను ఎదుర్కొని అద్భుతమైన రీతిలో 52 దినములలో ప్రాకారపు పని ముగించారు. ఈ అసాధ్యమైన కార్యాన్ని చేయటానికి యెహోవాయే సహాయం చేసినాడని యూదుల యొక్క విరోధులు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. అంత అద్భుతమైన రీతిలో వారు కట్టారు. నెహెమ్యా యొక్క గొప్ప దైవ నమ్మిక, సంఘటిత సామర్థ్యం, శ్రేష్టమైన నాయకత్వ తలాంతు మరమ్మతు చేయబడిన ప్రాకారముతో అస్తవ్యస్తమైన యూదా ప్రజల జీవితమును సరిచేసి నూతన జీవమునిచ్చి అవకాశం ఏర్పడితే ఈ నెహెమ్యా గ్రంథం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. దేవునికి స్తుతి కలుగునుగాక. యెరూషలేము యొక్క ప్రాకారం తిరిగి కట్టబడును అని జకర్యా ప్రవక్త మరియు దానియేలు ప్రవక్త యొక్క ప్రవచనాలు నెరవేరినట్లు ఈ పుస్తకము మనకు చూపిస్తూ ఉంది. మరి అలాగే దేవునితో ఉన్న నిబంధన, యెరూషలేం ప్రాకారం కట్టబడిన తరువాత ప్రజలు పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని దేవునితో నిబంధన చేసిన దాన్ని వ్రాసి ముద్రించినట్లుగా మనం 9వ అధ్యాయంలో చూడగలం. ఒక యాజకుడుగా ఎజ్రా ఒక ఆత్మీయ ఉజ్జీవమునకు నాయకత్వం వహించుచున్నాడు. నెహెమ్యా ఒక అధికారిగా లోక సంబంధమైన, రాజకీయ సంబంధమైన సంస్కరణలను చేయుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. అద్భుతమైన నాయకుడు నెహెమ్యా. అంటే ఈయన మనకి ఇక్కడ గమనించింది ఏంటంటే, మనకు బాగా తెలుసు నెహెమ్యా గురించి. మరి అర్తహషస్త రాజు దగ్గర పానదాయకుడుగా ఉన్నాడు ఈయన. అప్పుడు యెరూషలేము గురించిన సమాచారం విని బహుగా దుఃఖించాడు కదా. ఏమైంది యెరూషలేమునకు? ఆ ప్రాకారాలన్నీ కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి కదా. అయితే మరి అందరూ విన్నారు, కానీ నెహెమ్యా ఒక్కరే మరి దానికి సంబంధించి మరి ఒక బాధ్యత తీసుకున్నారు తిరిగి కట్టడానికి. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి మన యొక్క తిరిగి కట్టడానికి పూనుకున్నాడు ఈయన. అందుకే పరలోకపు నెహెమ్యా మన యేసుక్రీస్తు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి అక్కడ అద్భుతమైన నివాసాలు మన కొరకు నిర్మిస్తూ ఉన్నారు కదా. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి అంత మాత్రమే కాదు, నెహెమ్యాలో ఉన్న భారము గనక మనం చివరి అధ్యాయములో చూసినట్లయితే, విశ్రాంతి దినాన్ని వారు పాటించకుండా ద్రాక్ష తొట్లను త్రొక్కడము, తర్వాత గింజలు తొట్లలో పోయిట, గాడిద బరువులు మోయిట, ద్రాక్షరస పండ్లను, అంజుర పండ్లను, నానా విధాలైన బరువులను విశ్రాంతి దినాన యెరూషలేమును తీసుకొని వస్తున్నారు. కానీ విశ్రాంతి దినమును ఎలా పాటించవలను అని వారికి తెలుసు కదా. కానీ అన్ని వ్యాపారం చేస్తా ఉన్నారు. అప్పుడు ఆయన వారిని గద్దించి వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టు మనం చివరి అధ్యాయంలో చూడగలం. ఇది చదువుతున్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు మరి మందిరంలోనికి వచ్చినప్పుడు మరి బల్లల మీద అన్ని రూకలు మార్చేవారు, గుబలను అమ్మేవారు, వారందరినీ కోపంతో వాళ్ళన్నిటిని పడగొట్టి కదా వారిని బయటికి పంపించి వేసినట్టు నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఈ అధ్యాయం చదువుతున్నా. అంత మాత్రమే కాదు, ప్రజలందరూ పశ్చాత్తాప పడేటట్లు చేశాడు. అంత మాత్రమే కాకుండా విశ్రాంతి దినాన గుమ్మాన్ని మూసేయండి, ఎవ్వరు కూడా లోపలికి వచ్చి వర్తక వ్యాపారం ఏది కూడా చేయకూడదు, అది పరిశుద్ధ దినము అని చాలా స్ట్రిక్ట్ గా చెప్పి ఆ గుమ్మాలు మూసివేసినప్పుడు వర్తకులు ఏం చేశారంటే ఆ గోడ అవతల కదా, గోడ అవతల వస్తువులను పెట్టి మళ్ళీ అమ్మడం మొదలు పెట్టారు. అందుకు వారిని కూడా గద్దించి ఏమంటారంటే, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటారు, మీరు ఇంకోసారి ఇలాగ చేసిన ఎడల మిమ్మల్ని పట్టుకుంటుందని చెప్పి వాళ్ళని గద్దించినప్పుడు వాళ్ళు తిరిగి రాలేదు. అంత మాత్రమే కాదు, ఈయన చేసిన మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ దినాల్లో అష్డోదు, అమ్మోను
మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారి కుమారులలో సగం మంది అష్డోదు భాష మాట్లాడేవారు ఉన్నారు కదా. వారిని చూసి ఆయన ఏం చేశాడంటే నెహెమ్యా వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనక ఉండాలని చెప్పేసి వారి చేత ప్రమాణం చేయించాడు. అద్భుతమైన భారము ఈయన ప్రదర్శించినట్టు మనం చూస్తున్నాం. మరి రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కట్టడంలో ఈ యొక్క యెరూషలేము గోడలను తిరిగి నిర్మించడంలో ఎవరెవరు మరి అందులో పాల్గొన్నారు అని మనం చూస్తే నెహెమ్యా 3వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించబడింది. ఎవరెవరంటే యాజకులు, అధిపతులు, వర్తకులు, బంగారు పని చేయువారు, వారి వారి అంతస్తును బట్టి ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైన పని అప్పగించబడింది. మనం 3వ అధ్యాయం 8వ వచనం, 31వ వచనం, 32 వచనాలు మనం గనక చూస్తే ఈ విధంగా ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి వారికి పని అప్పగించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమేమిటి, ఎందుకు ఈ ఉదయ కాలమున ఈ వాక్యము ధ్యానించాలి అంటే, నిజంగా ఈ రోజుల్లో మన సంఘాలు, మన డినామినేషన్స్ చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనందరం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా మన డినామినేషన్ చూసినట్లయితే ఒకప్పుడు ఎంత అద్భుతమైన మాదిరికరమైన డినామినేషన్ గా మన మెనోనైట్ డినామినేషన్ ఉండింది కదా. ఈ రోజు దాని పరిస్థితి చూస్తే విభజింపబడి మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. అలాంటప్పుడు మనందరం చూస్తున్నాం కదా, మరి ఎవరు పూనుకోవాలి ఈ ఆర్గనైజేషన్ ఒక తాటి మీదకి తీసుకొని రావడానికి? ఎవరు తీసుకొని రావాలి? అందరం సరేలే ఇంకా ఎవరికి వాళ్ళు ఊరికే తెలుసుకొని గమ్మునుంటే ఎలా కదా, ఎవరైనా ఒకరు భారం భరించాలి కదా. అక్కడ యెరూషలేము గోడలు గుమ్మాలు కూల్చబడ్డాయి అంటే ఎంత భారంతో ఏడ్చి ప్రార్థించి నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి ఎన్ని ఆటంకాలు శత్రువులు కల్పించినా కూడా అద్భుతం ప్రియ దేవుని బిడ్డలారా కదా. ఆ విధంగా మరి మన డినామినేషన్ లో కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు ఆ విధమైన సహాయం చేసి నిజంగా మన డినామినేషన్ లో కూడా ఒక మంచి ఐక్యత, సమాధానం నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలను ప్రభు ఫలింప చేస్తాడు అని నా యొక్క విశ్వాసం. మరి ఆ విధంగా పూనుకోవాలి, ఎవరైనా ఒకరు ముందుకు రావాలి, నాయకత్వం వహించాలి. నెహెమ్యా అద్భుతమైన నాయకత్వం వహించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఒక్కొక్కరికి వారి వారి అంతస్తును బట్టి ప్రాముఖ్యమైన పని అప్పగించాడు. యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లొమేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలు కూడా, అంటే స్త్రీలు కూడా పని చేయడానికి ముందుకొచ్చారు ఆ గోడ కట్టే విషయంలో. అంటే అవును ప్రియ దేవుని బిడ్లారా, కూల్చబడిన మరి ఆ యొక్క గోడలు కట్టడానికి మరి చూడండి ఇక్కడ షల్లూము అతని కుమార్తెలు కూడా ముందుకొచ్చారు. వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ముందుకొచ్చి ఆ గోడ కట్టడంలో మరి ప్రముఖమైన పాత్రను పోషించారు. మరి మనం ఎలా ఉన్నాం? నిజమే, స్త్రీలు కూడా ముందుకు రావాల్సిన వారై ఉంటున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులు ప్రభు పనిలో ప్రధానమైన పాత్రను వహించారు. అవునండి, మరి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న వారికి మనందరం సహకరించవలసిన వారమై ఉంటున్నాం. నేనైతే అనుదినము నా ప్రార్థనలో నేను కన్నీటితో ప్రార్థిస్తున్నాను, ఇదిగో ఈ పీస్ కొరకు జరుగుతున్న ప్రయత్నాలు ప్రభా ఫలింపచేయి. మా యొక్క ఆర్గనైజేషన్కి ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు, ఇంకోటి నాయకుడు ఎలా ఉండాలి అంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యమే ఉండదు, భయంకరమైన జీవితము, అలాంటి వారు నాయకులుగా ఉండటానికి ఎలా దేవుడు ఒప్పుకుంటారు? కనుక నేను అదే ప్రభువుని ప్రార్థిస్తున్నాను, సమర్థవంతమైన నాయకుడిని మాకు దయచేయి మా యొక్క ఆర్గనైజేషన్ కని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తుతి కలుగునుగాక. రండి, ఈ దినాల్లో దేవుని సేవకుల్లో కూడా కొంతమంది కష్టమైన పని చేయడానికి ముందుకు రావడం లేదు. కొందరు, అంటే వారిని నేను విమర్శించే హక్కు నాకు లేదు, కానీ చూస్తూ ఉన్నప్పుడు ఇది గమనించగలం మనం. కొంతమంది తమకు గౌరవం ప్రాధాన్యతనివ్వవాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు గౌరవం ప్రాధాన్యత కావాలి, ప్రథమ స్థానం కావాలి వాళ్ళకి. ఎందుచేతంటే వారు ఇతరుల కంటే అధికులమనియు వేరైన వారమని తలస్తారు. వారు దేవుని చేత అభిషేకించబడిన వారు, అంతేగాని ఇతరుల కంటే అధికులం అనుకుంటే ఎలా? మనం ఎవ్వరమైనాను సరే, ఎట్టి వెనక చరిత్ర నుండి వచ్చిన వారమైనాను ప్రభు పనిలో ఏదో కొంత భాగం తప్పక మనం తీసుకోవాలి, పొందాలి. ప్రభు పనిలో కదా తప్పక మనం కొంత భాగం పొందవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే,
దైవిక క్రమములో ఉండి ఇష్టపూర్వకముగా ఆయనను సేవించాలి. దైవిక క్రమంలో ఉండి ఇష్టపూర్వకంగా ఆయనను సేవించాలి. దేవుని ఇంటిలో మన స్వంత ఇష్టంలను మనం చేయకూడదు. చాలా వరకు దేవుని పని చేస్తున్నామో అంటారు కానీ తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. కేవలం దేవుని చిత్తం మాత్రమే చేయాలి. ఏ పనికి పూనుకున్నా. మరి నెహెమ్యా ఎలా అంత గొప్ప భారం ఎలా భరించాడు అంటే కన్నీళ్లతో ప్రార్థించడం ద్వారా, లేదా సొంతగా నాకు బలం ఉంది, శక్తి ఉంది, నేను చేస్తాను, నేను కడతాను అనలేదు. ఎంతగానో తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఆయన మరి ప్రార్థించి, కన్నీటితో ప్రార్థించి, ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ పనిని జరిగించాడు. అంతేగాని మరి మన చిత్త ప్రకారం ఏ పని కూడా దేవుని పని మనము చేయకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఇక్కడ కోల్స్ సెంటీనియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము చాలా పెద్ద సంఘము. ఆదివారం రోజు మా కాంగ్రిగేషన్ 5,000 to 6,000 ఉంటుంది. అయితే దేవుని మహా గొప్ప కృప వలన ఇక్కడ ఎలక్షన్స్ లో 3 times నేను యూత్ డైరెక్టర్ గా ఎలక్ట్ అయ్యాను. అద్భుతమైన రీతిలో దేవుని కృప. మరి అలాంటప్పుడు ఒక దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే 3 సార్లు నేను ఎన్నికయ్యాను. 3 సార్లు నేను యూత్ డైరెక్టర్ గా పనిచేసి 3 సార్లు కూడా స్టేట్ యూత్ కన్వెన్షన్ నిర్వహించడం జరిగింది. అది ఎంతో పెద్ద టాస్క్ అన్నమాట. అయితే నేను ఎంతగానో కన్నీటితో ప్రభువును ప్రార్థించాను. యాక్చువల్ గా నేను పనిచేసేది నారాయణ మెడికల్ అకాడమీలో. చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది క్లాసెస్ అవి. బ్రేక్ టైంలో ఒక 15 minutes టైం బ్రేక్ టైంలో నేను హాస్టల్ వార్డెన్ యొక్క వాళ్ళకు సిక్ పీపుల్ కి, అంటే సిక్ అయిన స్టూడెంట్స్ కి ఒక రూమ్ ఉంటది, సిక్ రూమ్ అని. ఆ రూమ్ తాళాలు ఇప్పించుకొని నేను అక్కడ వెళ్ళి మోకరించి కన్నీళ్లతో ప్రార్థించేదాన్ని. ప్రభా, ఇంత పెద్ద పని మరి నేను పూనుకున్నాను, మరి ప్రభా ఇది సక్సెస్ కావాలి నాయన అని చెప్పి కన్నీళ్లతో 15 నిమిషాలు ప్రార్థించి మరి నేను ఆ కార్యమును అంటే నేను కాదు, ప్రభు జరిగించాడు. నాతో మా సంఘంలో ఉండే యూత్ కూడా అద్భుతమైన యూత్ అన్నమాట. చాలా దివ్యమైన రీతిలో దేవుని పనిని జరిగించడానికి ముందుకు వస్తారు. దివ్యమైన రీతిలో జరిగించి అనేక ఆత్మలు ప్రభువుకు పట్టబడ్డాయి, లేదా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు ఆ కన్వెన్షన్స్ లో. దేవునికి స్తుతి కలుగునుగా. అంతేగాని మన చిత్త ప్రకారం ఏది చేయకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన క్రమము, ఆయన ఆజ్ఞ, ఆయన ప్రణాళిక మన గురిగా ఉండాలి. ఆయన క్రమము, ఆయన ఆజ్ఞ, ఆయన ప్రణాళిక, మన ప్రణాళిక కాదు అది కదా. ప్రజలు నెహెమ్యాకు లోబడకుండిన ఎడల యెరూషలేము గోడలు కట్టబడేవి కావు. కనుక మన ఆర్గనైజేషన్ లో కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మనందరం సహకరించవలసిన వారమై ఉంటున్నాం. అట్లా సహకరిస్తే కాల్చబడిన గోడలు కట్టబడతాయి. మన సంఘంలో కూడా భయంకరమైన డినామినేషన్ లో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి నెలకొనాలి. మంచి సమాధానం, ఐక్యత రావాలి. అందరూ ఒక తాటి మీదకి వస్తే నిజంగా మనము ఎంతమందిని ప్రభు కొరకు సంపాదించగలం కదా. అందుకు వారికి సహకరించాలి మనం. నెహెమ్యాకు ఒకవేళ ఆ విధంగా ప్రజలు సహకరించకపోయినట్లయితే ఆ గోడలు కట్టబడేవి కావు. శత్రువు యొక్క వ్యతిరేకత ఎంత ఉండింది కదా. భయంకరమైన టోబియా వారు భయంకరమైన ఆటంకం వారు కలిగించారు. అయినప్పటికీ కూడా నెహెమ్యా యొక్క నాయకత్వమునకు విధేయత చూపిస్తూ పని ముగించేంత వరకు కూడా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆ కట్టడం అంటే ఇంకంత చదివి వినిపించడానికి సమయం ఉండదు. కానీ ఆ నెహెమ్యా గ్రంథం చదివితే అసలు వాళ్ళు కట్టిన రీతి, గోడ కట్టిన రీతి బహు ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధంగా పని ముగించేంత వరకు ఏ మాత్రం ఆగలేదు. శత్రువులు ఎంత భయపెట్టారు. ఒక నక్క దాని మీద దూకితే గోడ కూలిపోతుంది అని ఎగతాళి చేశారు. చాలా భయపెట్టారు. అయినా కూడా భయపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క యెరూషలేము గుమ్మాలు కట్టడానికి సాహసంతో ముందుకొచ్చినారు. నాయకత్వంలో, నెహెమ్యా యొక్క నాయకత్వంలో ప్రజలు తనను ప్రత్యేకమైన అనుకూలత కొరకు, ప్రాధాన్యతల కొరకు తొందర పెట్టకుండుట చేతనే ఈ పని నెహెమ్యాకు సాధ్యమైంది. నెహెమ్యాకు లోబడ్డారు. నెహెమ్యా చెప్పినట్టుగా విన్నారు. ఎందుకంటే నెహెమ్యా దేవుని ఆత్మచేత నింపబడి ఆ యొక్క కట్టడానికి పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు మన పరలోకపు నెహెమ్యా. దేవునికి స్తుతి కలుగును గాక. నూతన యెరూషలేము నిర్మించటకు ఆయన పరిపూర్ణమైన ప్రణాళిక ఉంది. ఆ యొక్క నిర్మాణంలో నీవు నేను సజీవమైన రాళ్లుగా ఉండాలి. నూతన యెరూషలేము పట్టణాన్ని అక్కడ కడుతూ ఉన్నారు. ఆ మందిరములో మరి ఆ పరలోకపు నెహెమ్యాకు మనం సహకరించాలి. మనం అందులో పాలిభాగస్తులం మాత్రమే కాదు, అనేకులు పాలిభాగస్తులుగా అయ్యేటట్టు మనం ప్రోత్సహించాలి. అది ప్రియ దేవుని బిడ్డలారా మనం చేయాల్సిన పని. కానీ
ఈ రోజుల్లో ఏ సంఘము ఏ డినామినేషన్ లో చూసినా విభజనలు, భయంకరమైన పోట్లాటలు, గ్రూప్స్, అసలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో సంఘాలు ఈ రోజు ఉన్నాయి. కనుక సంఘాలకు సంబంధించి కూడా మనం ఏ సంఘానికి వెళ్తున్నాం, ఆ సంఘంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనం గమనించి మరి వాటిని మనం ప్రార్థన పూర్వకంగా పూనుకోవలసిన వారమై ఉంటున్నాం కదా. అదే పరలోక నెహెమ్యా యేసుక్రీస్తు ప్రభు నూతన యెరూషలేమును నిర్మించడానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక గలదు. ఆ ప్రణాళికలో నీవు నేను భాగస్థులమై ఉండాలి. ఆ భాగస్థులమై ఉండాలి అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? ఈ విధంగా కొట్లాడుకుంటూ విభజనలు, మరి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటే అక్కడ పాలిభాగస్థులం ఎలా అవుతాం? మనం దేవుని ఇంటిలో ఆయన క్రమమును ప్రణాళికను అనుసరించిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం క్రింద ఉండి ఆయన కొరకే సమస్తము చేయవలసిన వారమై ఉంటున్నాం కదా. ఆయన జత పని వారంగా పని చేయడానికి ప్రపంచ నలుమూలలకు వెళ్ళినప్పుడు మనలో నుండి జీవము ప్రవహిస్తుందండి. మనలో నుండి జీవం ప్రవహిస్తుంది. ప్రభువు మనం ఏం చేయుచున్నాము, ఎట్లు చేయుచున్నాము అని దాన్ని వ్రాతపూర్వకంగా భద్రపరుస్తాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, వ్యతిరేకంగా ఏమైనా పని చేస్తున్నామా? మరి అన్ని కూడా మనం ఏం చేయుచున్నాము, ఎట్లు చేయుచున్నాము, ప్రతిది కూడా వ్రాతపూర్వకంగా భద్రపరుస్తున్నాడు. ఆ రోజు గ్రంథం విప్పబడుతుంది. ఏం జవాబు చెప్తాం మనం? మన హృదయపూర్వకంగా ఆయన ప్రణాళికను, క్రమాన్ని అనుసరించి దేవుని పని చేయవలను అనే రహస్యాన్ని మనం నేర్చుకోవాలి. ప్రతి పనికి పూనుకునేటప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ప్రవ్వా, ఈ పనికి పూనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటి ప్రవ్వా? ఇది నీ చిత్తమేనా? నీ చిత్తమైతేనే ఈ పని జరిగించుటకు నీ కృప చూపించు, నీ జీవము నాకు అనుగ్రహించు. ప్రార్థించాలండి. మన సొంతగా మనకు ఎంతో జ్ఞానం ఉంటుంది ఈ లోక సంబంధంగా, ఆ జ్ఞానం ఏమాత్రం పనికిరాదు. కనుక మనం ఆ రహస్యాన్ని నేర్చుకోవాలి. ఆయన ప్రణాళికను, ఆయన క్రమాన్ని అనుసరించి దేవుని పని చేయాలి అనే రహస్యం మనందరం నేర్చుకోవాలి. అప్పుడు మనం ఏ పని చేయడానికి పూనుకున్నా కూడా ఆ పనిలో అధిక బలము, కృప, జ్ఞానము ఏ విధంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంతేగాని మన సొంత నిర్ణయాలు తీసుకొని ఏ పని మొదలు పెట్టినా కూడా అది సక్సెస్ కాదు కదా. మరి మన మధ్యలో మనము ఆత్మీయ ఏకత్వమును, ప్రేమను అనుభవించగలం. మన మధ్యలో మనము ఆత్మీయ ఏకత్వమును, ప్రేమను అనుభవించగలం. రండి యోహాను సువార్త 13:35 అదొక్కటి చూద్దాం. యోహాను సువార్త 13:35 మనం గమనించినట్లయితే చూడండి, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరా. నేను ఏమండి, మనల్ని చూసి అన్యులు ఏమనుకుంటున్నారు? వీళ్ళలో వీళ్ళకే సమాధానం లేదు. వీళ్ళ మందిరాల చుట్టూ పోలీస్ వాళ్ళని పెట్టుకొని వీళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు. వీళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. ఇదేనా మన సాక్ష్యం? ఏమండి, మరి ఏం చెప్తుంది వాక్యం? మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి ఉందండి. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ద్వేషము, పగ, అసూయ. జాగ్రత్త. వాక్యమును నిర్లక్ష్యం చేస్తే ఇక ఆ ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. దాని కాన్సిక్వెన్స్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. పరలోక యెరూషలేమును కట్టడానికి ఆయన వెళ్ళాడు. మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నారు కదా. మనందరి కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు. ఆ నిర్మాణంలో పాలిభాగస్థులం కావాలంటే సజీవమైన రాయిగా మనం ఉండాలి అంటే ఎలా ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ప్రధాన నిర్మాణకుడుగా పరలోక నివాస స్థలం యొక్క ప్రణాళికను ఎరుగును. ఆ గొప్ప ప్రణాళిక ఆయనకుంది. కానీ ఆయన ప్రణాళిక అంతటిని ఒకే పర్యాయం మనకు చూపించాడు. అంచెలంచెలుగా మనకు చూపిస్తూ ఉంటాడు. అనుదినం ఆయన యుద్ధ నుండి ఉపదేశాన్ని మనం గైకొనాలి. ఇది అనుదిన అభ్యాసం అన్నమాట. కానీ అనేక పర్యాయాలు మన అనుదిన పనుల కొరకు, పరిచర్య కొరకు మనం దేవుని సహాయము, జ్ఞానము, నడిపింపును పొందుటలో తప్పిపోతూ ఉంటాం. చాలా వరకు తప్పిపోతూ ఉంటాం. మనము దేవుని సంపూర్ణ ప్రణాళికలో ఉన్న ఎడల మనము దేవుని నిజమైన సమాధానాన్ని అనుభవించగలం. ఇప్పుడు సమాధానం కొరకే కదా మనము పోరాడేది. కాబట్టి మనం ఆయన సంపూర్ణ ప్రణాళికలో ఉండాలి. సంపూర్ణ ప్రణాళికలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని నిజమైన సమాధానాన్ని మనం అనుభవిస్తాం. అందుచేతనే సొలొమోను కాలంలో మందిరం కట్టబడుచున్నప్పుడు ఎంత అద్భుతమైన విషయం అంటే,
సుత్తె, గొడ్డలి మొదలగు ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం వినబడలేదు ఆ మందిర ఆ పరిసరాల ప్రాంతాల్లో. రాజులు మొదటి గ్రంథం 6:7 చూసినట్లయితే మనకు ఈ వాక్య భాగాన్ని ఈ విషయాన్ని మనం చూడగలం. దేవుడు దావీదుతో నీ కుమారుడైన సొలొమోను చేత మందిరము నిర్మింపబడునని చెప్పాను. నీవు నిర్మించొద్దు, నీ చేతులు అనేకమైన రక్తాన్ని ఒలికించాయి. కాబట్టి దావీదు చాలా ఆశపడ్డాడు. ఎంత ఆశపడ్డాడో మందిరం నిర్మించాలని. నో 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 అన్నాడు ప్రభు కదా, దేవుడు నో అని చెప్పి నీ గర్భం నుంచి వచ్చే కుమారునికి నేను ఆ యొక్క అవకాశం ఇస్తాను అన్నాడు. మనం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 28:19 చూస్తే దేవుడు వ్రాతపూర్వకంగా దావీదునకు ఈ మచ్చుల పని ఇచ్చాడనమాట. వ్రాతపూర్వకంగా ఇచ్చాడు, అంతే, నువ్వు కట్టడానికి వీల్లేదు అన్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా పనివారు మచ్చును అనుసరించాల్సిందే, ఆ మచ్చు ప్రకారమే కట్టవలసిన వారై ఉంటున్నారు. అందముగా చెక్కబడిన పెద్ద రాళ్లను మందిర నిర్మాణానికి ఉపయోగించారు వాళ్ళు. సుత్తె మొదలగు పరికరాల అవసరత అచ్చట అస్సలు లేకుండే కదా, ముందే అవి తగిన పరిమాణంలో అందముగా చెక్కబడినవి. మనం కూడా ఆ పరలోక యెరూషలేము పట్టణంలో ఒక పాలిభాగస్థులముగా లేదా సజీవమైన రాళ్లుగా ఉండాలంటే ఇక్కడ చెక్కబడాలి, అందంగా చెక్కబడాలి. ఏంటి చెక్కడం అంటే చాలా కష్టమైన పని కదా. మరి అలాంటిది, అందుకే ప్రభు మనల్ని అనేక శ్రమల గుండా, పరీక్షల గుండా, శోధనల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన రీతిలో మనం అందంగా మలుస్తున్నాడు. ఎందుకంటే అక్కడ మనము పాలిభాగస్థులం. ఆ యొక్క మందిరములో, పరలోక పట్టణంలో, ఆయన కడుతున్నటువంటి పట్టణంలో నీవు నేను పాలిభాగస్థులం. అంటే మనం చక్కగా దాన్ని తగిన రీతిలో, తగిన పరిమాణంలో అందముగా ఆయన మనల్ని ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా పనంతా చక్కగా కొనసాగింది మందిరం కట్టేటప్పుడు. ఇది సమాధానము, ప్రశాంతతను తెలియజేస్తుంది. సమాధానమును, ప్రశాంతతను తెలియజేస్తుంది. మనము దేవుని పరలోకపు ఏర్పాట్లో ఉన్న ఎడల మన హృదయములో అధికమగుచున్న సమాధానము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన చిత్త ప్రకారం, మన ఇష్ట ప్రకారం ఏది చేయడానికి పూనుకోకూడదు. ప్రతిదీ దేవుని చిత్త ప్రకారమే చేయాలి. మనం దేవుని పరలోకపు ఏర్పాట్లో ఉన్నవారం అయితే మన హృదయాల్లో అధికమైన సమాధానము నది వలె ప్రవహిస్తుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకపు నెహెమ్యా అక్కడ నూతన యెరూషలేమును నిర్మిస్తూ ఉన్నారు. అందులో మనందరం కూడా పాలిభాగస్థులంగా, జత పని వారముగా ఉండాలి. నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఆయన పనిలో ఒకవేళ నేను ఇహలోక సంబంధమైన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ప్రభు అనేక అవకాశాలు ఇచ్చి అనేక చోట్ల, గత వారం వచ్చేసి మన తక్షశీల ఎంబీ చర్చ్కి వెళ్ళాను. చాలా చక్కగా అద్భుతమైన రీతిలో విమెన్స్ సండే అక్కడ కూడా వాక్యం అందించాను. మరి అంతకు ముందు వారం ఎంబిగనూరు ఎంబీ చర్చ్ లో వెళ్ళాను. చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే మన ఎంబీ సంఘాలలో వాడబడటం అనేది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సరే మనం ఈ యొక్క పరలోకపు నెహెమ్యా కడుతున్నటువంటి ఆ యొక్క నూతన యెరూషలేములో మనందరం పాలిభాగస్థులంగా ఉండాలి. ఒక భారం మనం భరించాలి కదా, భారం వహించాలి. నెహెమ్యా వలె నాయకత్వాన్ని, అలాంటి నాయకత్వాన్ని మనం ప్రోత్సహించవలసిన వారమై ఉంటున్నాం. ఆ విధంగా మనందరం కూడా ఆ యొక్క పరలోకపు యెరూషలేము నూతన మందిర నిర్మాణంలో మనందరం పాలిభాగస్థులం కావాలని ఆశిస్తూ, మరి దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న సందేశాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ లేఖనాలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అవకాశం